హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ అండ్ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ గులాబ్ జామున్ రెసిపీ. ఈ గులాబ్ జామున్స్ మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జామున్ బాల్స్ అనేవి మనకి పగిలిపోకుండా మంచిగా రావడానికి మనము ఈ టిప్స్ని ఫాలో అయి చేస్తే మనకి గులాబ్ జామున్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకొని పిండిని కంప్లీట్గా వేసేసుకోవాలి. బౌల్లోకి పిండి మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్దను ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండిని కలిపేటప్పుడే మనము చపాతీ ముద్దలాగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా ట్యాప్ చేసుకుంటూ బాగా ఒక 10 minutes మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక క్లాత్ వేసేసి తడి క్లాత్ వేసేసి పిండిని ఒక 10 minutes లేదా 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. 15 minutes తర్వాత మనకి గులాబ్ జామున్ పిండి అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి నుండి మనము చిన్న బాల్స్ లాగా మనకి గులాబ్ జామున్స్ ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి మనకి పంచదార పాకం కావాలి కదా. పంచదార పాకానికి ఇక్కడ నేను 2 cups వరకు షుగర్ తీసుకుంటున్నాను. 2 cups షుగర్కి గాను 1.5 cup వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి పాకం అనేది మరీ తీగ పాకంలాగా కాకుండా మరీ లైట్గా కాకుండా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి షుగర్ మొత్తం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఫ్లేవర్ కోసం ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని పాకంలో యాడ్ చేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాచీని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes పాకాన్ని మరగనివ్వాలి. పాకం వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాకం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఇక్కడ మనకి గులాబ్ జామ్ బాల్స్ అనేవి మనకి ఆయిల్లో వేయంగానే పగలట్లేదు. అంటే మనం ఇక్కడ పిండిని స్మూత్గా బీట్ చేస్తూ మిక్స్ చేసుకున్నాం కాబట్టి మనకి పగలట్లేవు అనమాట గులాబ్ జామున్స్. చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు మంచి కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పంచదార పాకం, ఆ పాకంలోకి గులాబ్ జామున్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసేసి పంచదార పాకంలో వేసేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార పాకంలో వేసేసుకొని ఆ బౌల్ మీద ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి దాన్ని ఒక 15 minutes అలాగా కదల్చకుండా వదిలేసేయాలి. 15 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకి పంచదార పాకంలో గులాబ్ జామున్స్ అనేవి బాగా నాని బాగా అవుతాయన్నమాట. అప్పుడు ఆ గులాబ్ జామున్స్ని మనం వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1/2 hour పాటు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1/2 hour తర్వాత తీసి చిల్డ్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గులాబ్ జామున్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.